ఇక్కడ ఆమె శిక్షించినట్లుగా అనిపిస్తుంది. అదే. సో అది రియలిస్టిక్‌గా అనిపించట్లేదు కదా! ఎందుకు ఆ సబ్జెక్ట్ అట్లా డైవర్ట్ చేశారు? అది రియలిస్టిక్గా ఎందుకు అనిపించట్లేదు? అమ్మో, అదే రియాలిటీ కదా, అలా కదా ఉండాలి. పిల్లలు తప్పు చేస్తే మదరు దండించాలి. దండించకపోతే పర్యావసనం ఏంటనేది ఈ వికాస్ అనే పాత్ర రేపు పొద్దున మీకు భయపెట్టేస్తాడు. మేము అతని జీవితం అలా అయిపోద్ది. సో అందుకని పేరెంటింగ్ అనేది ఇందాక ఒక కోర్ పాయింట్ చెప్పాను కదా, ఆ పేరెంటింగ్ యాంగిల్లో గుడ్ పేరెంటింగ్, బ్యాడ్ పేరెంటింగ్, ఈ రెండింటి మీద మధ్య వ్యత్యాసం కూడా చూపించాను అంతే పవర్ఫుల్గా. ఒక చక్కటి కుటుంబ వాతావరణంలో పెరిగిన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఒక నెగ్లిజెన్స్కి గురైన చెడు కుటుంబం ఏం కాదు, నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం. అంటే ఈ రోజున సమాజంలో మనందరం చాలా స్పీడ్ అయిపోయి మనందరం వేరే టాస్కులు పెట్టేసుకొని మన ఇంటిని మన పిల్లల్ని పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తున్నాం. అలా నెగ్లెక్టెడ్ చిల్డ్రన్ మీద ఎలాంటి బ్యాడ్ పేరెంటింగ్ ప్రభావం చూపిస్తుంది. అందుకని ఈ రెండు చూపించానండి, అందువల్ల ఇద్దరూ కనెక్ట్ అవుతారండి. సార్ అయితే ఇప్పుడున్న డైరెక్టర్స్ చాలామంది ఇయర్కి ఒక సినిమా లేదా 2 ఇయర్స్కి ఒక సినిమా చేసి చాలా టాప్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. మీరు చూస్తే 34 ఇయర్స్లో 32 ఆర్ 34 ఇయర్స్లో ఓన్లీ 14 మూవీస్ చేశారు. ఎందుకు ఇంత గ్యాప్ అసలు? అది గ్యాప్ నాకే తెలియకుండా అలాగ వచ్చేసింది. పర్టికులర్గా రుద్రమదేవి తర్వాత ఒక 8 ఏళ్ళు హిరణ్యకశిపు అనే ప్రాజెక్టు నా టైము ఆక్యుపై అయిపోయిందండి. అంటే ఒక తీయని ప్రాజెక్ట్ మీద నాకు వృధా అయిందంటే ఆ 8 ఏళ్ళు. బట్ అది వృధాగా భావించట్లేదండి. అది నాకు చాలా మంచికే జరిగింది. ఒక ఆ మంచికేమో అన్నట్టుగా నాకు గట్టిగా నమ్ముతున్నానండి. భూమిక మ్యామ్, మ్యామ్ మీరు యాజ్ ఏ మదర్ కాబట్టి ఈ రోల్ యాక్సెప్ట్ చేశారని అనిపించింది నాకు ఎందుకు ఆ క్యారెక్టర్ చూస్తే. సో మిమ్మల్ని ఇంపాక్ట్ చేసిన డైరెక్టర్ గారు నరేషన్ చెప్పినప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఇది నేను చెయ్యాలి అని. ఎందుకు